నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. రావణాసుడు నేరుగా సీతామాత దగ్గరికి వచ్చి ఆమెను భయపెట్టి ఒక పతివృత్తతో మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడాడని చెప్పుకున్నాం కదా. అది వినలేడు, వినలేక బాధపడ్డాడు. అప్పుడే వాడిని చంపేద్దామని అనుకున్నాడు. చంపేయగలడు, చంపలే. ఎందుకు? ధర్మం అడ్డొచ్చింది. ఆమె చాలా బాధపడింది. అప్పుడు చూశాడు సీతమ్మవారు ఏడ్చినటువంటిది ఏడుపు భరించలేనటువంటి పేగులు తరకపోయాయి. అప్పుడు హనుమంతుడికి చెట్టు నుంచి కిందికి దూకు ఒక్కపారి ఈ రాక్షసుని గుద్దుదామా అనిపించింది. అనుకున్నాం కానీ చేయలేదా పని. అయినా ఇంకొక అవకాశం దొరికింది. మళ్ళీ రావణాసుడు సభలో రామ నింద చేసేటప్పుడు వెళ్ళి ఇప్పుడు పిసికి పారేస్తామా, పీక పిసుకుదామా అనిపించిందట. కానీ చేయలేదు అప్పుడు కూడా. కానీ రాముడు అవతార పురుషుడు, రావణాసుడు వధకై జన్మించినవాడు కదా, ఆయనగా చేయాల్సింది. అసలు ఆయన సంకల్పమే అది, ఈ రాక్షసుని సంహారం చేయటానికి. నేను చేస్తే ఏం ప్రయోజనం? మళ్ళీ బతకచ్చేమో తెలీదు. ఎందుకంటే రాముడే చంపాల. వీడి సాగు ఆయన చేతుల మీద జరిగితేనే బాగుంటుంది కదా. అక్కడికి అవతారం పూర్తి అవుతుంది. రాముడే చంపాల, నేను కాదు చంపేది. పైగా శ్రీరాముడు రావణాసురుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా. ఆ ప్రతిజ్ఞ నేను నెరవేర్చకపోతే ఎట్లా? నేను ద్రోహం చేస్తే, నేను మధ్యలో నేను కొట్టేస్తే ఏం ప్రయోజనం? ఆ ప్రతిజ్ఞ అయింది, అది నా ప్రభువుది, నా స్వామిది. అది సేవకుడైన వాడు ఆ పని చేయకూడదు, నేను సంహరించడం తగదు అనుకొని హనుమంతుడు ఆ ఆలోచన నుండి విరమించాడు. ఎందుకులే, నేను ఈ పని చేయకూడదు, నాది ధర్మం కాదు, నా స్వామి ధర్మం ఇది. ఇంత ఛాన్స్ దొరికినా కూడా ఏం చేయలే. అప్పుడు 2-3 ఛాన్సులు దొరికాయి రావణాసుని పీక పట్టుకోవటానికి, గుద్దటానికి. ఎంతమంది రాక్షసులను ఒక్క గుద్దుతో గుద్దిపేరేశాడు? గుద్దగలడు, తెలుసు తనకి. ఎందుకంటే మనం ఇంత ముందే అనుకున్నాం, మైందుడు చేసిన ప్రార్థనలో రాముడే నేను, నా ఆత్మనే రామ ఆత్మ, అందుకని రామాత్మతోనే చంపచ్చు కదా. కానీ చంపలే. ధర్మం. సభలో రావణాసుడికి రాముని గురించి ఉపదేశిస్తూ తన బలాన్ని, తన వానర సేనా బలాన్ని చెబుతూ, ఓ రావణ, నీ వంటి వారు 1000 మంది వచ్చినా నేను మా వానర సైన్యం సులభంగా ఎదుర్కొంటామని చెప్పాడు. అసలేంటి రాముడి వరకు నేనొక్కడే చాలు, మా రాముడు ఒకడే కూడా చాలు తెలుసా. నేను ఇక వానర సైన్యం ఉంటే మేమే చాలేమో అనిపిస్తుంది. అసలు రాముడి దగ్గర వరకు వెళ్ళలేవేమో నువ్వు. 1000 మంది వచ్చినా మీ అటువంటి వాళ్ళు, నువ్వు ఉన్నావు చూడు, నీ ఆకారం, నీ వికారం, ఆకార వికారం నీది. అబ్బో, చిత్రమైనటువంటి సభరా నాయన ఇది. దుర్వాసన సభ ఇది. భయంకరంగా ఉంది నిజమే చూడటానికి. ఓ రావణ, గట్టిగా చెప్తున్నాడు, నీ వంటి వారు రావణులు 1000 మంది రావణులు. అట్లనే అయింది కదా. తలకాయ నరుకుంటే ఇంకొక తలకాయ వచ్చినట్టుగా అయింది కదా. దశకంఠుడి యొక్క కథ చెప్పుకుందాం మనము. అట్లనే శతకంఠుడి యొక్క కథ కూడా చెప్పుకుందాం. మైరావణ కథ చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళంతా మొలిచినారు కదా రక్తంతో. అవన్నీ కూడా ముందు ముందు వచ్చేటువంటి కథలు కూడా ఉన్నాయి, బాగున్నాయిలేండి. నీ వంటి వారు 1000 మంది వచ్చినా నేను మా వానర సైన్యం సులభంగా ఎదుర్కొంటాం. అసలు మా రోమంతో ఒక్క రోమం ఇటు ఎదిరిచ్చామంటే చాలు, మీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ పోతారు అంతే. మా రోమంలో రాముడు ఉన్నాడు తెలుసా అని అంటూ రాముడి తత్వాన్ని చెప్పి, అటువంటి హనుమంతుడికి రావణాసురుడిని సంహరించటము గొప్ప విషయం కాదు. అట్లా అనిపించినప్పుడు అక్కడ ఒక్క 10 నిమిషాలు మిమ్మల్ని అంతా ఎవరు ఉండకోకుండా చేయగలను, అయినా వదిలేస్తున్నా మిమ్మల్ని. ధర్మం అది. నా రాముడికే ఆ పని వదిలేస్తున్నా. అయినా వాడిని చంపకోకుండా తిరిగి వచ్చాడంటే యోచన చేయండి. అది శ్రీరామ ఖ్యాతిని పెంచేందుకోసమే అని తెలుసుకోవాలి. రాముడే చంపాలా వీడిని. నా రాముడికి ఈ పేరు రావాలి, నాకు కాదు. మధ్యలో నేనెవరు?
ఆయన పని అది. ఆ చంపటానికి ఆయన పనికి మనం అనువు చేయాలి కానీ మధ్యలోనే మనం చేస్తే ఆయన పని ఏంటి? ఆయన పని అది, ఆయన చేయాలి అది. ఆయన చేయటానికి మనమంతా కూడా సమకూర్చాలి కానీ అది ఆయనది అది అని ఆ హనుమంతుడు పరిపరి విధాలుగా ఎన్నో విధాలుగా యోచన చేశాడు. ప్రతి సందర్భంలోనూ లక్ష్మణుడు ఇంద్రజిత్తు మొదలైన వీరులను కూడా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా. అసలు వీళ్ళలో నేను ఎవరిని కూడా ముట్టుకోకూడదు. అందువల్ల హనుమంతుడు వారిని కూడా విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో రామలక్ష్మణులు రావణాది రాక్షసులను సంహరించి ఖ్యాతిని పొందారు అని చెప్తారు. ఓం నమో హనుమతే నమః.